జీపీఎఫ్ విధానం అమలు చేసి పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిమాండ్ చేశారు. ఖైరతాబాద్లోని తెలంగాణ విద్యుత్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల బదిలీల విషయంలో 2 ఏళ్లు కాకుండా 3 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో వేర్వేరుగా కాకుండా ఒకేసారి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని అసోసియేషన్ సభ్యులు విన్నవించారు. ఎలక్ట్రిసిటీ సెక్టర్ అన్నప్పుడు అందరూ ఎంప్లాయీస్, అందరు ఆఫీసర్లు ఒకే చోట పనిచేసుకుంటూ కొందరికి ఇచ్చి కొందరు ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము అసోసియేషన్ పరంగా కూడా మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మేము మెంబర్ల నుంచి ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. కానీ స్పెషల్గా మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో 2 సంవత్సరాలు పెట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి 3 ఇయర్స్ అనేది మినిమం ఉన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ. అదేవిధంగా మా దగ్గర కూడా 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ బదిలీలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, బదిలీలు జరగాల్సిందే. కానీ ఆ జరిగే క్రమంలో 2 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలు ఉంటే మంచిదని మా యొక్క ఉద్యోగులు ఇవ్వాలా, దగ్గర 1000 మంది ఆఫీసర్లు ఇవ్వాలా వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరి డిమాండ్ ఉంది.